అందరికీ నమస్కారం. నేను మీ బిసారెడ్డి. నిన్నటి నుంచి నా అన్వేషణ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అయింది. తెగ గోల జరిగిపోతా ఉంది సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో అంటే ఏదో ఉల్లిపాయలు, టమాటాల కోసం అంటే అన్వేషణ చెప్పినట్టుగా ఉల్లిపాయలు, టమాటాల కోసం వాళ్ళు చేస్తారనుకోండి. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అన్వేషణని బ్యాన్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ చర్యలు తీసుకుంది. తెలంగాణ పోలీసులు తీసుకున్నటువంటి చర్యలు ఫలితమే ఇది అని చెప్పి తెగ గగ్గోలు పెట్టేస్తున్నారు. మీ అందరికీ నా మాటలు కొంచెం బాధ కలిగించవచ్చు, కానీ వాడు ఈక కూడా మీరు బీకలేరు. ఎవ్వరి వల్ల కాదు. అతనే కావాలని ఆయన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ చేసుకొని, ఎందుకంటే పబ్లిసిటీ కావాలి. నిన్నటి నుంచి పబ్లిసిటీ జరుగుతూ ఉంది. వాడి గురించి సోషల్ మీడియాలో రచ్చ చేసేస్తున్నారంటే అంతకంటే ఎవరి గురించి చర్చ జరగదు చెప్పండి? 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి కానీ, మంత్రులకు సంబంధించి కానీ, ప్రతిపక్ష నాయకుల గురించి కానీ వాళ్ళకి ఎక్కడన్నా ఫాలోయింగ్ ఉందా? ఈరోజు నా అన్వేషణ అనే వ్యక్తికి ఉండే ఫాలోయింగు ఎవరికన్నా ఉందా 2 తెలుగు రాష్ట్రాల్లో? చివరాఖరికి అతను బట్టలిప్పి ముడ్డి చూపించినా కానీ చూస్తారు. అయ్యో ఇదేంటి విచిత్రంగా ఉంది, మేము ఎప్పుడు చూడలేదు ఇలాంటి ముడ్డిని, చాలా బాగుంది ముడ్డి, వాడు సంక చూపించినా సరే చూస్తారు జనాలు. మిలియన్స్లో చూస్తారు. అలా అడిక్ట్ అయిపోయారు జనాలు. సో వాడికి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పోతే ఏమవుద్ది? ఇంటికి కూడా కూడదు. వాడికి ఏం కాదు. వాడికి యూట్యూబ్ ఛానల్ ఓడపోతే 10 పెట్టుకుంటాడు. ఏదో ఒక రకంగా నిన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఎప్పుడైతే వాడిది బ్లాక్ అయిందో వెంటనే సర్చింగ్లో పడిపోయారు జనాలు. యూట్యూబ్లో ఏం చెప్తాడు మా అన్న, ఏం సందేశం ఇస్తాడు, దేశ ప్రధాని సందేశం ఇస్తాడన్నా కానీ ఎదురు చూడరు. రాష్ట్రపతితో, దేశ ప్రధానో, ముఖ్యమంత్రో ఏదన్నా ప్రజలను ఉద్దేశించి ఒక సందేశం ఇస్తాడు రేపు పొద్దున అన్నా కానీ ఆ విధంగా ఎదురు చూడరు. సోషల్ మీడియా మొత్తం రచ్చ చేసేస్తున్నారు. ఎందుకంటే వాడంతే, ఇంకేం చేయలేవు. అతన్ని అడ్డుకునే అంత శక్తి సామర్థ్యాలు అయితే ఈ ప్రభుత్వాలకు లేవు. ఈ ప్రభుత్వాలు అంత దూరం వెళ్ళవు. ఒకవేళ వెళ్ళినా పీకేదేం లేదు. అతని ఇష్టం అండి. పచ్చి బూతులు తిడతాడు. ఒకరిని తిడుతున్నాడు అని మీరేమి ఇంకొకరు సంబరపడాల్సిన అవసరం లేదు. వాడు ఈరోజు హిందువులను తిట్టాడంటే రేపు క్రిస్టియన్స్ని తిడతాడు, తర్వాత ముస్లిమ్స్ని తిడతాడు, రేపు కులాలను తిడతాడు, రేపు ప్రాంతాలను తిడతాడు. ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు అది ఒకసారి ఆలోచించుకోండి. వ్యక్తుల నుంచి సోషల్ మీడియాలో ఎవరైతే మంచిగా పేరు ఉంటుందో వాళ్ళని టార్గెట్ చేశాడు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్లు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఈరోజు ఏకంగా దేశాన్నే తిడుతున్నాడు, హిందుత్వాన్ని తిడుతున్నాడు, బత్తాయిలు అని చెప్పి చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తే దాన్ని డౌన్లోడ్ చేసుకొని వాడు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అయిన తర్వాత నా ఇంటికి కూడా బేకలేరా అని చెప్పి వాడు ఒక వీడియో పెడితే, చిన్న షార్ట్ వీడియో, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ తిప్పుతున్నారు. అక్కడ నాకు కొంచెం బాధ కలిగినటువంటి విషయం ఏంటంటే, నేను అన్వేష్ గారికి కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా. మేము భక్తి శ్రద్ధలతో పరమ పవిత్రంగా పూజించేటటువంటి వినాయకుడిని నువ్వు ప్యాంటు జోబులో పెట్టుకోవటం మాత్రం అది భావ్యం కాదు. దయచేసి నువ్వు తిట్టు హిందువులను, మాకేం సిగ్గు లేదు, శరం లేదు, మానం అభిమానం ఏవీ లేవు. మా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలకి సిగ్గు లేదు. నువ్వు ఉచ్చబోసి ఒక బాటిల్ ₹1,00,000 అమ్మినా కొనేవాళ్ళు ఉన్నారు నీ అభిమానులుగా. మా అన్వేషణ తోపు, దమ్ముంటే ఆపు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దయచేసి దేవుళ్ళ విషయంలో చిన్న బొమ్మలు పెట్టుకొని ఈ ప్యాంటు జోబుల్లో 5 జోబులు పెట్టుకొని మేమేం కాదనట్లేదు, కానీ మరీ వినాయకుడిని తీసుకుపోయి ప్యాంటు జోబులో పెట్టుకొని ఆ వీడియో చూస్తుంటే నాకే కడుపు మండిపోయింది. నాలాంటి వాళ్ళ భయం ఏంటంటే, సరే ఇతనంటే ఆటగాడు, పోటుగాడు, వ్యక్తులను టార్గెట్ చేస్తున్నాడు, మతాన్ని టార్గెట్ చేస్తున్నాడు, చూసేవాళ్ళు చూస్తున్నారు. ఒకవేళ వీడెవరో తెలియదు అనుకున్న వాళ్ళు కూడా తెలిసే విధంగా మాలాంటి వాళ్ళని కూడా ట్రాప్లోకి లాగి మాలాంటి వాళ్ళ నోటు గుండా కూడా వీడి పేరు వచ్చే విధంగా చేసుకుంటున్నాడు. మేమేం కాదనట్లేదు. ఇలాంటి వాళ్ళంతా ఇదొక ఫ్యాషన్గా పెట్టుకొని విదేశాలకు వెళ్ళి దేశాన్ని తిడితే
మతాలను తిడితే, కులాలను తిడితే, ప్రాంతాలను తిడితే, రాజకీయాలు మాట్లాడితే ఎంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో ఆంధ్రప్రదేశే ఉదాహరణ. ఇద్దరున్నారు లంబూజింబులు, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరే కాదులేండి, చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ అమెరికాలో చేరుతారు, పచ్చి అబద్ధాలతో పోస్టులు పెడుతుంటారు. వాళ్ళకి భయంకరమైన వ్యూవర్షిప్ ఉంటుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, జనసేన నాయకుల్ని, మరీ ముఖ్యంగా మహిళల్ని పచ్చి బూతులు, అసలు నిజంగా సభ్య సమాజం అంటే రోడ్డు సైడు అడక్క తినేవాడు కూడా అలాంటి భాష మాట్లాడు, అలాంటి నీచ నికృష్టమైన భాష మాట్లాడుతూ కులాలను టార్గెట్ చేస్తుంటేనే ఈ ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి. ఈరోజు చేతగాని దద్దమ్మలాగా గాజులు దొడుక్కొని కూర్చుంటున్నారు. ఇలాంటి అన్వేషణని ఇంకా ఆదర్శంగా తీసుకొని ఇంకా ఒక 10 మంది 20 మంది తయారయ్యి ఏముందో పాస్పోర్ట్ వీసా తీసుకొని విదేశాలకు వెళ్ళిపోవటం, ఎలాగూ వాళ్ళకి సపోర్ట్ చేసే పార్టీలు డబ్బులు పెట్టుకుంటాయి కాబట్టి ఒక 10 బూతులు తిట్టారనుకో వాడు హీరో అయిపోతాడు. ఈరోజు సోషల్ మీడియాలో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది? బూతులు తిట్టే వాళ్ళకి, వ్యభిచారం చేసే వాళ్ళకి, దొంగతనాలు చేసిన వాళ్ళకి, మర్డర్లు చేసిన వాళ్ళకి, వీళ్ళకే కదా ఎక్కువ ఫాలోయింగ్ ఉండేది. ఇప్పుడు మీడియా ముసుగులో జర్నలిస్టులు అని చెప్పి కొంతమందికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రారు, కాలు తీసి బయట పెట్టరు. వాళ్ళు 4 న్యూస్ పేపర్లు చూసుకుంటారు, కటింగ్లు పెట్టుకుంటారు, చదువుతానే ఉంటారు. వాళ్ళకి బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళనే కదా ఎక్కువ ఫాలో అవుతారు. నేనున్నాను, నేను మీకు చాలా చూపిస్తా ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి. నాకేం ఫాలోయింగ్ ఉంది? అదే ఎవడో ఒక 4 గోడల మధ్య కూర్చొని ఫండింగ్ తీసుకొని వాడు ఫోన్పే నెంబరో లేకపోతే స్కానర్ పెట్టి డబ్బులు దండుకొని ఉదయాన్నే 4 న్యూస్ పేపర్లు తెచ్చుకొని 4 స్క్రిప్ట్ రైటర్లు తీసుకొచ్చుకొని ముందు కూర్చోబెట్టుకొని చదువుతా కూర్చుంటే వాడు మీకు దేవుడు, తెలివిగల్లోడు, మేధావి. వాడినే ఫాలో అవుతున్నారు. కష్టపడేవాడిని ఇక్కడ ఆదరిస్తున్నారు మీరు. సో ఏంటంటే ఇలాంటి నీచ నికృష్టులు అందరూ పోయి దేశం బయటికి వెళ్ళి బంగ్లాదేశ్కో, నేపాల్కో, శ్రీలంకకో, చిన్న చిన్న కంట్రీస్, పెద్ద కంట్రీస్కి ఏం బాబులే. ఇప్పుడు ఈ అన్వేషణ అనేవాడు ఉండేది కూడా నాకు తెలిసి థాయిలాండ్లో అని చెప్తున్నారు. ఆ థాయిలాండ్కో ఎక్కడో అక్కడికి పోయి ఒక 3 సంవత్సరాలు కూర్చొని పచ్చి బూతులు తిడితే వాడికేముంది? ఇప్పుడు వాడే చెప్తున్నాడు నెలకు ఒక 10 లక్షలు 20 లక్షలు వస్తుంది నాకని. వీడికి కూడా అక్కడ ఉంటే ఒక 10 లక్షలు 20 లక్షలు వస్తుంది. పైగా ఏదైనా పార్టీలో లేకపోతే కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్లో ఫండింగ్ కూడా చేస్తారు. ఆ ఫండింగ్ని పెట్టుకొని బండ బూతులు తిడితే దేశం ఏమైపోవాలి? ఈరోజు తెలుగు రాష్ట్రాలకే ఈ వ్యాధి సోకింది అంటే ఇది దేశం మొత్తం ఇలాంటి వ్యాధి సోకితే, ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తే మన దేశం ఏమైపోద్ది? సమాజం ఒక్క క్షణమైనా ఇతన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ఆలోచిస్తున్నారా దీని గురించి? ప్రభుత్వం అనుకుంటే, ప్రభుత్వంలో నిబద్ధత, నిజాయితీ, దమ్ము, ధైర్యం ఉంటే 5 నిమిషాల పని అన్వేషణ నోరు గట్టేయటం అదేం పెద్ద విషయం కూడా కాదు. ఇమ్మీడియట్గా పోయి ఇతర దేశాల్లో లాగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి బొక్కలో వేసేసి పిలువు నీ కొడుకునంటే సంక నాకతో వస్తాడు. వాడు ఎందుకు రాకుండా పోతాడు? ఇప్పుడు ఒక 2 ఉన్నారు లంబూ జంబులు అమెరికాలో చేరి తెలుగుదేశం పార్టీని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పచ్చి బూతులు పెడుతుంటారు. మహిళల్ని, అందరినీ, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు కదా. ఇంక ఏమీ కానప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? వాళ్ళని తీసుకొచ్చి బొక్కలు వేసి ఏ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ రకంగా ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా వస్తారు వాళ్ళు కూడా దారికి. కానీ మన ప్రభుత్వాలకు ఏంటంటే అంత ఆలోచన, అంత విచక్షణ ఉండదు. కాబట్టి వాళ్ళని ఏంటంటే అమ్మోరు జాతరలో వదిలేస్తారు చూడు, జాతర కోసం ఆంబోతులను వదిలినట్టుగా వదిలేస్తే వాళ్ళు ఈ రాష్ట్రాల మీద పడి, ప్రజల మీద పడి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి తయారై ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి నీచులు కానీ తయారైతే ఈ దేశం ఏమైపోవాలి? ఇదే నా లాంటి వాళ్ళ భయం. మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.